హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ ఒక పూజారులపల్లి. ఇది ఆ! వచ్చి అంగల్ దగ్గరలో ఉందన్నమాట. ఇది ప్రెజెంట్ అయితే అన్నోళ్ళ దగ్గర ఆవులున్నాయి. ఆవులు మేపే వాళ్ళ దగ్గర మనం ఇంటర్వ్యూస్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా వరకు తెలియనోళ్ళకి తెలుస్తదని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్. అన్న గుడ్ మార్నింగ్ అన్న. నమస్కారం. అన్న మీ పేరన్న? జై భాస్కర్. జై భాస్కర్. అన్న ప్రెజెంట్ మీ దగ్గర ఎన్ని ఆవులున్నాయన్న? 4 ఉన్నాయి. 4 ఆవులు. ఎన్ని రోజుల నుంచి మేపుతాండ్రన్న ఇది? మేము దాదాపు 10 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్. కొంచెం మైక్ ముందర పెట్టుకుంటారా? 10 ఇయర్స్ నుంచి ఉన్నాయన్న అవును. ఆవులు? హ్మ్. ప్రెజెంట్ ఎన్ని ఆవులున్నాయన్న? 4 4 ఆవులు. అంటే ఎక్కువ అంటే ఎన్ని ఆవులు పెట్టినారన్న మీరు ఎంతవరకు? మేము ఒక 8 పెట్టినాం. 8 ఆవులు. అన్న ఒక ఆవుకి ఎంతొస్తదన్న ఖర్చు నెలకి? ఒక ఆవుకు మేపేదానికి? నెలకు దాదాపు అంటే ఒక 5,000 వస్తది. 5,000 ఒక ఆవు మీద. హ్మ్. ఒక ఎన్ని ఆవులు పెట్టుకుంటే అంత అవును. ఖర్చనేది వస్తది అవును. ఈజీగా. అన్న ఆవు పాలు ఎన్ని లీటర్ల వరకు ఇస్తదన్న? మాక్సిమం అంటే హ్మ్. ఒక 10 లీటర్. 10 లీటర్స్ వరకు హ్మ్. ఇస్తాయి. పూటకా? ఓ రోజు మీదనా? ఒక్క పూటకి ఒక 10 పూట లీటర్ 10 లీటర్. ఇచ్చే ఆవులున్నాయి. ఓకే. ప్రెజెంట్ మీ దగ్గర ఉండే ఈ ఆవులు ఎన్ని లీటర్లు ఇస్తాయన్న? ఇదొచ్చి 8 లీటర్ ఇస్తది. 8 లీటర్స్. అదొచ్చి ఒక 5 లీటర్, 6 5 లీటర్ వరకు 5, వస్తది. 6 లీటర్స్. ఇది ఎన్నో ఈతనా ప్రెజెంట్? ఇది ప్రెజెంట్ నాలుగో ఈతను. నాలుగో ఈత. అదినా? అది రెండో ఈత. రెండో ఈత. ప్రెజెంట్ ఆ ఈతలు పెరిగే కొద్దీ ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ ఆవు పాలనేది ఎక్కువ కొంచెం ఇంప్రూవ్ అవుతా వస్తదండి. వస్తది. అవును. ప్రెజెంట్ ఇది 10 లీటర్లు ఇస్తాంది. 10 లీటర్. రోజు మీద ఈ 2 ఆవులేనా అన్న ప్రెజెంట్ మీ దగ్గర? 4 అవును. మొత్తం ఎన్ని లీటర్లు వస్తాయన్న పాలు? మొత్తము పూటకొచ్చి ఒక 10 లీటర్ ఏస్తున్నాం ఇప్పుడు. 10 చానా లీటర్స్. రోజులయింది ఈనే. ఓకే. ఓకే. అది వచ్చి మేబీ ప్రెగ్నెంట్ అది. ఆ ఓకే. పక్కది. ప్రెజెంట్ నింపావుంది. నింపావు. హ్మ్. ఓకే. ఓకే. పాలు బిల్ ఎంతొస్తదన్న 15 రోజుల వరకు? ఆహ్, 15 రోజులకొచ్చి ఒక 15,000 15,000 వస్తది. మంత్. ఖర్చంతా పోయి ఎంత మిగులుతదన్న? ఒక 10,000 అట్లా. 10,000 అంటే ఆవులు పెట్టుకునే దాన్ని హ్మ్. బట్టి. 2 ఆవులు, 4 ఆవులు పెట్టుకుంటే ఓ 10,000 మిగులుతది. అవును. దాని మీద ఎక్కువ పెట్టుకునే కొద్దీ ఖర్చు గూడా అంతే ఖర్చు ఉంటది. ఎక్కువుంటది. హ్మ్. మిగిలేది గూడా అట్లే ఉంటది. వర్క్ లోడ్ గూడా ఎక్కువే ఉంటది. వర్క్ లోడ్ ఎక్కువుంటది. హ్మ్. మనం మీరు పాస్ట్‌లో ఏమన్నా జాబ్స్ ఏమన్నా చేశారన్నా? బిజినెసేనా ప్రెజెంట్? బిజినెస్ కాదు. హ్మ్. నేను వేరే చోట వర్క్ చేస్తున్నాను. ఓకే. ఓకే. ఇది ఇది ఫార్మింగ్ 2 పార్ట్ టైమ్ జాబ్ పార్ట్ చేసుకుంటాం. టైమ్ మా చేసుకుంటూ భార్య, ఓకే. నేను ఇంట్లో ఇద్దరు చేసుకుంటా కమిషన్ చేస్తాం. ఇంట్లో వాళ్ళు హ్మ్. చేసుకుంటారు. అన్న మీరు మీకు భూమి ఉందా ప్రెజెంట్ ఏమన్నా? ఉందండి. అంటే దీనిల కోసం ఫీడ్ ఏమన్నా మీరు కొంటారా? లేకంటే మీ భూమిలో మీరు లేదు వేసుకుంటారా? మేము ఫీడ్ అయితే కొంటాము. ఓకే. వరిగడ్డి కొంటాము. ఓకే. ఓకే. ఇంకా వేరే పచ్చి గడ్డయితే నాటామక్కడ. వేరే ఓకే. వాళ్ళది భూమి లీజుకి తీసుకొని. ఓకే. అది ఉందండి. ఓకే. హ్మ్. అన్న ఈ మోపు ఎంత పడతదన్న మీకి? ఒక 200 పడతది. 200 పడతది. ఎన్ని మోపులు కావాల్సొస్తదన్న నెలకి? నెలకొచ్చి ఒక 20 20 మోపులు సరి ఈజీగా సరిపోతది. సరిపోతది. హ్మ్. నా 4 ఆవులకి. 4 ఆవులకి పచ్చి గడ్డితో పాటు ఎండుగడ్డి యేసుకుంటా వస్తారా? అవునండి. మెడిసిన్ ఏమైనా యూజ్ చేస్తారన్న? మెడిసిన్ అంటే ఏముండదు. హ్మ్. ఫీడ్ మాత్రమే ఇస్తాను. ఓకే. అంతే వేరే ఎందుకంటే హ్మ్. వేరే మెడిసిను అదని ఇదని ఏసామనుకోండి హ్మ్. ఆవులు దెబ్బతింటాయి. దెబ్బతింట కరెక్ట్. అవును. వెయిట్ ఉండదు. హ్మ్. హ్మ్. వీక్ అయిపోతాయి. హ్మ్. పాలు గూడా క్వాలిటీ తగ్గిపోతది. ఓకే. ఓకే. మనకు జనరల్‌గా ఇచ్చేది ఇస్తే చాలు. ప్రెజెంట్ క్వాలిటీ ఎంత వరకు పోతదన్న లీటరు పాలు డైరీకి? 38-40 దాకా ఎళ్తూ ఉంది. 38-40 అంటే మంచి క్వాలిటీ ఉందన్నమాట. అవును. ఫ్యాట్ కంటెంట్ దేన్ని బట్టి ఇస్తారన్న పాల ఫ్యాటు, పీరియడ్? ఎస్ఎన్ఎఫ్ 2 కవర్ చేస్తున్నాం. 2 కవర్ హ్మ్. చేసుకొని ఇస్తారు. 4, 8 4 వస్తే హ్మ్. 40 దాకా పడతది. 40 దాకా పడతది. అన్న బిల్లు వచ్చి ఎన్ని రోజులకోసారి పడతదన్న? మాకొచ్చి 10 డేస్‌కొకసారి 10 డే పడతది. 10 డేస్. మామూలుగా ఎందుకంటే 15 హట్సన్ డేస్ కంపెనీకేస్తున్నాం మేము ఓకే. ప్రస్తుతానికైతే. ఓకే. వాళ్ళు 10 రోజులకో బిల్ పెట్టేస్తారు. ఓకే. 10 రోజులకో బిల్ అంటే నెలకి 3 సార్లు వస్తది 3 బిల్. సార్లొస్తది. 3 సార్లు ఒక్కొక్క బిల్ ఎంతొస్తదన్న? ఒక ఒక 10 రోజులకొచ్చి ఒక 6,000, 7,000 అలా వస్తది. అంటే ఇంగ 20,000 హ్మ్. వరకొస్తది. హ్మ్. ఖర్చులు ఒక 5, 6,000 పోయినా కూడా ఒక 15,000 వరకు ఈజీగా మిగలొచ్చు. హ్మ్. ఒక ఒక మనిషి జీతం మనం దీంట్లో ఆవులని తీసుకోవచ్చు. పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది కానీ ఏమన్నా హ్మ్. ఓపికనేది చాలా ఇంపార్టెంట్ హ్మ్. ఆవుల దగ్గర. హ్మ్. హ్మ్. ఓపికతో చేసుకోవాల. చేయాల. మీ ఎక్స్‌పీరియన్స్‌తో ఏం చెప్తారన్న ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి? దాంట్లో అయితే మనకి నష్టముండదండి. నష్టం అనేది ఉండదు. హ్మ్. దేంట్లోనైనా నష్టం ఉంటుంది. దీంట్లో అయితే నష్టం ఎక్కువ ఉండదు. అసలుండదు. అసలు మనకి ఆవుల వల్లనే హ్మ్. జనాలు కొంచెం డెవలప్ అయ్యారండి. హ్మ్. మన ఇండియాలో డైరీ ఇండస్ట్రీ నంబర్ 1 ఇండస్ట్రీ. హ్మ్. చాలా మంది ఏ ఇంటికి పోయినా కూడా మినిమమ్ 1, 2 ఆవులు అనేది మేపుకుంటా ఉంటారు. అవును. పెట్టుకుంటా ఉంటారు. దీని మీద మీ అవగాహన ఏమి? ఎందుకట్లా? అది మనకు హ్మ్. తరతరాల నుంచి వస్తాన్నది. హ్మ్. మన వారసత్వాలతో. అది. హ్మ్. అది కంటిన్యూ చేసుకుంటూ కంటిన్యూ వస్తున్నారు. అంతే. లెగసీ కంటిన్యూ హ్మ్. చేసుకుంటూ వస్తున్నారు. ఇది మనకి నష్టం అనేది ఏం లేదు. లేదండి. మనకి ఒక పూట గడసాలన్నా ఈ ఆవులు మనం ఒకవేళ పనికి పోకపోయినా కూడా మనకు ఒక పూట గడుస్తదంటే దీనివల్ల ఉంటది. దీనివల్ల బ్యాక్ సపోర్ట్. బ్యాక్ సపోర్ట్ అనేది ఆ! ఉంటది. చానా వరకు. ఈ ఆవులతో పాటు కొందరు కోళ్ళు గూడా పెంచుకుంటా ఉంటారు. అవును. అది ఇది 2 కలిసొస్తాయి వాళ్ళకి. అవును. ఒకవేళ ఒకరోజు పని ఉండదు, ఒకరోజు పని ఉండదు. లేకపోయినా గూడా ఇది అనేది గడుస్తది. అవును. పొగలనేది గడుస్తది. దీనివల్ల మనకి ఇల్లనేది గడుస్తది. అవును. చానా వరకు. ఓకేనా? థాంక్ యూ. అంతే. ప్రెజెంట్ అయితే అన్నోళ్ళ దగ్గర ఒక 2 ఆవులైతే ఉన్నాయి. షార్ట్ అండ్ స్వీట్ ఇంటర్వ్యూ. అన్న దీనికి కుర్తి ఏమన్నా యేసుకుంటారా? అవునండి.
కుర్తి కుర్తి ఇంట్లోదే ఇంట్లోదే వాడేస్తారు. ఫీడ్ వేస్తాను. ఫీడ్ వేస్తారు. ఓకే. ఒక చిన్న డౌట్. దీనికి దూడలు పుడతాయి కదా! అవి ఎట్లా చేస్తారన్నా? మీరే పెట్టుకుంటారా? లేదు అక్కడ మేపుతున్నాం. దూడలు ఓకే. ఇక్కడే ఉన్నాయి. దూడలు అట్లే ఉండాలి. మీరు మేపుతా వస్తారు. హ్మ్. అదే మీరు పెద్ద అయిన తర్వాత మీరే పెట్టుకుంటారా? మేమే పెట్టుకుంటాం. హ్మ్. దాంతోనే డెవలప్ అవుతాం. దీంతోనే అన్ని డెవలప్ చేసుకున్నాం. ఓకే. ఒక ఆవుతో, ఓకే. ఒక దూడతోనే ఇవన్నీ డెవలప్ చేసుకున్నాం మేము. ఒకటి చేసుకుంటూ బయట వచ్చి ఎక్కడ కొనడం లేదు. హ్మ్. దీంతోనే ఇదే. దీంతో డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అవును. దీనిదేనా అది కూడా? అవును. అది అక్కడ ఉండేది. మొత్తం ఎన్నొచ్చానా దీని నుంచి? దీని నుంచి 4 వచ్చాయి. ఒకటైతే అమ్మేసినాను. ఎందుకంటే ఓకే. వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. ఓకే. నేను బయట వెళ్తాను. ఓకే. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కదా! అవును. అందుకని మాకెంత అనుకూలమో అంతే పెట్టుకున్నాం. అంతే. అంతే. హ్మ్. మంచి పని. దీని నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దాని ఒకే తర్వాత ఒక దూడతో, హ్మ్. మా అత్త వాళ్ళు ఇచ్చిన దూడతోనే హ్మ్. మేము ఇవన్నీ డెవలప్ చేసుకున్నాం. దాని దాదాపు తర్వాత 10 ఉన్నాయి. ఓకే. అందులో 4 హ్మ్. పెట్టుకొని మిగతావన్నీ అమ్మేసాం. దూడలు మెయింటెనెన్స్ ఎన్ని రోజులు మేపాల్సొస్తదన్నా? మనకు ఒక 1 ½ ఇయర్ 1 ½ మంచి హెల్తీ అయితే 1 ½ ఇయర్‌కి మనకు దీనికొచ్చేస్తది. మళ్ళా నింపి దాని అదే తర్వాత మనం నింపయ్యేదానికి 1 మనం ½ ఇయర్ ఏదైనా మంచి హెల్తీగా ఉంటాయి. హెల్తీగా 1 ½ ఇయర్ పడతది. ఈనిన తర్వాత 1 ½ ఇయర్ తర్వాత కట్టి హ్మ్. మనకొస్తది ఎదకొస్తది. అవును. ఓకే. నా పేడ ఎట్లా చేస్తారన్నా? మేము లోడ్‌ల ప్రకారం అమ్మేస్తాం. ఎంత పోతుందన్నా లోడు? 3000, 3500 అలా ఎళ్తది. ఓకే. ఈ రైతులు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళు హ్మ్. కొనుక్కుంటారు. ఓకే. ఓకే. మిగతాది మేము మా మీ అగ్రికల్చర్ ల్యాండ్‌లో మీ ఫార్మింగ్ వాడేస్తాం. వాడేస్తారు హ్మ్. అంతే. బెస్ట్ వన్. ఇది యూజ్ చేయడం వల్ల మీకు ల్యాండ్‌లో కూడా ఫర్టిలిటీ అనేది ఎక్కువ పెరుగుతది. అవును. ఆర్గానిక్ కాబట్టి ల్యాండ్ కూడా ఫర్టిలిటీ భూమికి ఎక్కువ బలం వస్తది. సారవత్వం ఉంటది. సారవత్వం వస్తది. ఇది యూజ్‌ఫుల్. చాలా ఆర్గానిక్ కాబట్టి అవును. మన ఆవుల నుంచి వచ్చే ఎరువు మనకే పనికొస్తది. అవును. ఓకే. ఓకేనా. ఓకేనా. థాంక్స్. సార్ మీరు ఇదొచ్చి మనం యూట్యూబ్‌లో పెడతాము. అవునా? ఆ! దూడ ఏం ఏయ్! రాబా! ఆమె ఎక్కువ కష్టపడతదండి మా ఓకే. భార్య. అక్క వచ్చి కష్టపడతారు. అంతా అక్కే చేస్తారు. హ్మ్. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఇద్దరు చేసుకుంటూ వచ్చినారక్క? మీకు యూట్యూబ్‌లో పెట్టొచ్చు కదా! అదే. మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఏం చెప్తారు? మీరు ఎన్ని రోజుల నుంచి చేశారు కదా! మీ ఎక్స్‌పీరియన్స్ మీ ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ చెప్తారా? ఎక్స్‌పీరియన్స్ ఏం నాకు బాగా పొద్దుపోతుంది. నాకు పొద్దుపోతుంది. ఇంటికాడ పని, ఇంట్లో పని, మెంటల్ టెన్షన్స్ ఆవులు. ఉండవు. ఏదో వర్క్ ఉంటది. ఓకే. మెంటల్ టెన్షన్స్ ఏమి ఉండవు. వర్క్ అది. లోడ్ ఇది ఇది పైన, అది పైన ఉండదు. టెన్షన్స్ పైన ఎక్కువ ఉంటది. ప్రెషర్స్ అనేవి ఎక్కువ ఉండవు. హ్మ్. ఓకే. ఓకే. మీరేం చెప్తారు మీ ఇంట్లో ఎన్ని రోజులు మీరే కదా! చాలా వరకు ఎక్కడ చూసినా ఆవులు ఆడోళ్ళే ఎక్కువ చూసుకుంటారు. మగోళ్ళు ఉండరు. మగోళ్ళంతా ఒక వెళ్ళిపోతారు. ఆడోళ్ళు 12 ఏళ్ల నుంచి మేపుతున్నాం ఆవులు మేము. 12 ఏళ్ల నుంచి మేపుతాండ్రు. అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటది. పాపకు 3 ఏండ్ల బిడ్డప్పటి నుంచి మేపుతున్నాము. ఓకే. పాపకి ఇప్పుడు 15. ఓకే. 12 ఏళ్ల నుంచి ఆవులు మేపుతున్నాము. దీన్ని ఒక్కదాంతోనే ఇంప్రూవ్ చేసుకున్నామండి. దీని ఒక్కదాంతోనే. హ్మ్. ఎన్ని దూడలైనాయి ఇప్పటి వరకు? ఇప్పటికి సుమారుగా ఒక 7, 8 అయింటాయి. 7, 8 దూడలు. దీని ఆ! నుంచే ఆ! పుట్టినాయి అన్నీ. ఇది 4. హ్మ్. ఇంగా మళ్ళా దాని బిడ్డలతో గూడా. ఓకే. దాని ఓకే. బిడ్డలకు గూడా దాంతోనే బిడ్డలు. ఓకే. ఓకే. అన్ని దూడలే పుట్టినాయా? మీకు మగ దూడలు ఏం మగ పుట్టలేదా? దూడలు కూడా 2 పుట్టినాయి. 2 పుట్టిన అమ్మేసినారు. హ్మ్. ఆడదైతే పెట్టుకుంటూ వచ్చినారు. దాన్నే డెవలప్ చేసుకుంటూ ఆ! వచ్చినారు. హ్మ్. దాని వల్ల మనకి యూజ్ ఉంటది. యూజ్ అవి మళ్ళా ఉంటుంది. ఇంటాయి. మళ్ళా మనకే పాలిస్తాయి. అవి హ్మ్. యూజ్ అవుతాయి. హ్మ్. ఇంగా ఏం చెప్తారు? ఏమన్నా కొంచెం చెప్పండి. నాకు తెలిస్తే ఆవులు బెస్ట్. ఆవులు బెస్ట్. హ్మ్. అయ్యో! ఎంత లేదన్నా ఒక 15,000 ఇంట్లో ఖర్చులకైతే వచ్చేస్తాయి. ఇంటి సంసారం గడుపుకునేయొచ్చు. ఈజీగా గడుపుకోవచ్చు. హ్మ్. దీనికి ఎండలకి ఏమన్నా రోగాలు ఏమన్నా వస్తాయా? కష్టమేమన్నా? వస్తాంటాయి చూపించుకుంటా చిన్న ఉండాల. చూపించుకుంటా. మైనర్ చిన్న ఫీవర్ చిన్నవి అని జరాలు మైనర్ ఇవి వస్తాంటాయి. వస్తాంటాయి. అలాంటప్పుడు మనం ఏదో వెటనరీ వాళ్ళకి పిలుచుకొని చూపించుకుంటా ఉంటాం. చేస్తే 1 ఆర్ 2 డేస్‌లో మళ్ళా రికవర్ రికవర్ అయిపోతాయి. ఓకే. మరి భారీ అయితే ఏం లేదు. ఓకే. అన్నీ హెల్తీగా ఉన్నాయి. హ్మ్. చాలా మంది ఏమంటారంటే, ఆ హ్మ్. ఫీడ్ ఇలా, ఈ ఫీడ్ ఇలా అవి ఇవి అంటారు. హ్మ్. నాకైతే అవి ఇష్టం లేదు. మనం పశువులకి ఏమేస్తామో హ్మ్. అదేస్తే చాలు. హ్మ్. ఎందుకంటే ఏదేసినా హ్మ్. వరిగడ్డి, పచ్చిగడ్డి ఇదేసినామంటే చాలు. అవును. ఫీడ్ మనకి ఏది క్వాలిటీ బాగుందో అదేసుకుంటే చాలు. హ్మ్. ఆవులు ఒక దూడలు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా! మోపులైతే ఉన్నాయి. అన్నోళ్ళ దగ్గర దూడలు కూడా ఉన్నాయి. చూపిస్తాను చూడండి. బాగా చల్లగా కాలంలో మంచిగా పెట్టినారు. ఇక్కడ 2 అయితే దూడలు కూడా పెట్టినారు. ఇద్దరు బాగా మాట్లాడినారు. ఓకే. మనకైతే సాటిస్ఫాక్షన్ ఫుల్. 2 దూడలు అయితే ఉన్నాయి. వయసు ఎంత ఉండదు కదా దీనికి? 1 ½ ఇయర్ అయింది. అది 2 ఇయర్స్. 2 ఇయర్స్. 1 ½ 2 ఇయర్స్. కట్టేకి ఎన్ని రోజులు పడతదన్నా? అది ఇప్పుడు ఆల్‌మోస్ట్ టైం అది. టైం వచ్చింది. నింపుకి. నింపుకి. కాకపోతే హ్మ్. కొంచెం టైం ఇద్దాం ఎండాకాలం గదా! ఎండాకాలం. అది అంత ఈజీగా సెట్ కాదు ఎండాకాలం. చూస్తే కొంచెం చిన్నగున్నాయి కదన్నా! హ్మ్. ఇంకా కొంచెం సైజ్ రావాల్సి వస్తది. అదే వెయిట్ చేస్తున్నానండి. అదే దూడలు క్వాలిటీ బట్టి, సైజులు బట్టి ఇవి మనం మళ్ళా సూదేసుకునేది టైం సెట్ అయితది. ఓకే. చెప్తా. ఒక్క నిమిషం.